విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. మన నిరంతర జీవన ప్రయాణంలో మనం భగవంతుని ప్రార్థన చేయడం ఎలా, భగవంతుని శరణాగతి పొందడం ఎలా అని మనం చాలాసార్లు చింతిస్తుంటాం. ఒక గ్రామంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇద్దరు అమ్మాయిలకు వివాహం చేసి ఇంటికి పంపిస్తారు. వాళ్ళు అత్తగారి నుంచి మళ్ళీ తన ఇంటికి వచ్చినప్పుడు మొదటి అమ్మాయి ముందు వచ్చి, అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలి, చీరలు కావాలి, బంగారం కావాలి అన్నీ అడిగి తీసుకుని వెళ్ళిపోతుంటుంది. ఒక వారం 10 రోజుల తర్వాత రెండో అమ్మాయి కూడా వస్తుంది. రాగానే, నాన్న మీరు ఎలా ఉన్నారు, బాగున్నారు కదా, మీరు మంచిగా ఉండాలి, మందులు సమయానికి వేసుకుంటున్నావా, జాగ్రత్తగా ఉండండి, మీరు ఆరోగ్యంగా ఉండాలని రెండో అమ్మాయి చెప్తుంది. అప్పుడు వాళ్ళ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జాలువారుతుంది. వెంటనే వాళ్ళు అంటారు, సరేమ్మా అంతా బాగుంది కానీ నీకు ఏం కావాలి చెప్పు తల్లి అని అనగానే ఆమంటది, నాకు ఏం కావాలో మీకు తెలుసు కదా, నేను మిమ్మల్ని అడగడం ఎందుకు అని ఆమె జవాబిస్తుంది. అప్పుడు మొదటి అమ్మాయికి ఇచ్చినటువంటి వస్తువుల కంటే వస్తువాహనాదులు అన్నీ కూడా అన్నీ కూడా ఈ అమ్మాయికి సమకూర్చి పంపిస్తూ ఉంటారు. ఇది కదా ప్రేమ అభిమానం అంటే. కాబట్టి భగవంతుడు అనే తల్లి తండ్రిని మనం అది కావాలి ఇది కావాలి అని అడగకూడదు. ఏమంటే కల్పవృక్షం కింద కాపిపొడి అడిగినట్టే ఉంటుంది. కాబట్టి మీరు ఏది అడగక్కర్లా, ఆయన ఏదో ఇవ్వాలని గొప్పగా ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు కదా, మరి మీరు అడగడం ఎందుకు? మీరు ఏదైతే అడుగుతారో అక్కడికి ఆగిపోతారు. కాబట్టి మీరు శరణాగతి అన్నదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎప్పుడైతే పాదాల మీద పడతారో తప్పకుండా మనకి ఏమి కావాలో ఆయన ఇవ్వడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి నిరంతరం కూడా భగవద్ధ్యానం చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, గోసేవ చేస్తూ, గో రక్షణ చేస్తూ మనం ముందుకు ప్రయాణం చేస్తే ప్రతిదీ కూడా మనకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన మన పక్కన ఉండి ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి అతన్ని శరణుగొడుదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.